అందరికీ నమస్కారం. పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు లేదా వాతావరణం చల్లగా ఉండి స్పైసీగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోగలిగే ఈ ఈజీ స్నాక్ ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే పెనం పెట్టుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసిన ముక్కలు, ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటాని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి ఇవి వేగడానికి సరిపడినంత వెన్న కూడా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వెన్న అవైలబుల్గా లేని వాళ్ళు నూనె అయినా వేసుకోవచ్చు. ఇవి ఇలా మెత్తబడి కొంచెం వేగిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మరికొంచెం సేపు కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో వేసిన టమాటాలు మెత్తబడేలా ఇలా కొంచెం మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇవి మాత్రం వేగిన తర్వాత ఇందులో తినే కారానికి తగ్గట్టు 1 స్పూను కారం, 1/2 స్పూను పసుపు వేసుకున్న తర్వాత ఇడ్లీలో నంచుకోవడం కోసం వేసుకునే కారపొడిని 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా వేయించేటప్పుడు అవసరమైతే మరికొంచెం వెన్న వేసి కలుపుకోవచ్చు. ఇదంతా ఇలా చక్కగా వేగిన తర్వాత దీన్ని 3 భాగాలుగా చేసుకొని వీటి మీద ఇడ్లీ పిండిని చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. రెగ్యులర్గా ఇడ్లీ తినడం బోర్ కొట్టినప్పుడు లేదా మిగిలిపోయిన ఇడ్లీ పిండితో స్నాక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కొంచెం పుల్లగా కారంగా ఉండే స్నాక్ని ట్రై చేయొచ్చు. సాధారణంగా కొన్ని టిఫిన్ సెంటర్స్లో కూడా స్పాట్ ఇడ్లీ అని దీన్ని అమ్ముతూ ఉంటారు. అయితే ఇలా వేసుకునేటప్పుడు ఇడ్లీ పిండి మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మనం ఇలా రొట్టెలా వేసినప్పుడు విరిగిపోకుండా సరిగ్గా వేగుతుంది. ఇలా పిండంతా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ఇడ్లీ కారం పొడి వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మూత పెట్టి నెమ్మదిగా ఉడకనివ్వాలి. మంట ఏమాత్రం హై ఫ్లేమ్లో ఉంచినా కానీ ఇవి లోపల సరిగా ఉడకకుండా అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ఉడికించేటప్పుడు మంటంతా మధ్యలో మాత్రమే తగలకుండా ప్యాన్ని కొంచెం అటు ఇటు కదుపుతూ ఉండాలి. ఇవన్నీ ఇలా చక్కగా ఉడికిన తర్వాత పైనంతా ఇలా ఆవిరి పట్టేసి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి వీటిని నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. వీటిని ఇలా చిన్నగా కాకుండా పెద్ద సైజులో ఒకేసారి వేసేసినట్లయితే ఇలా తిరిగేసేటప్పుడు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా చిన్న సైజులో మాత్రమే వేసుకోవాలి. ఇలా ఒకవైపు చక్కగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి మూత పెట్టే అవసరం లేకుండానే మరొక 2-3 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీంట్లో ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉన్నాయి కాబట్టి ఎలాంటి చట్నీ అవసరం లేకుండా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా కొబ్బరి చట్నీ లాంటి వాటితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ స్పైసీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.